పట్టుబట్టియాలి. మన రాజీవ్ లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియాలి. భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్ అంటే, కౌన్సిలర్ అంటే, సర్పంచ్ అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే టిఆర్ఎస్ అంట. అంటే టిఆర్ఎస్ అంట, మల్లన్న అంట, మల్లన్న అంట. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడద్దు. మనం భారీ మెజార్టీలను గెలవమాత్రం. మన లక్ష్మణ చాలా మంచోడు. మొన్న కూడా చెప్తున్నాం, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ల సంఖ్య సేవ చేస్తాను. ఆయన 25 ఏళ్ల సంధి సంఘాల అన్నింటిలో కూడా సేవ చేస్తా ఉన్నాడు. బంగారమసుడి పేరుకు రాజులైనా కానీ బంగారమసుడి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజారిటీ మనం పెద్ద ఎత్తున ఓట్లు తెప్పించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ పెద్ద సభ పెడుతున్న 7 తారీఖు ఇక్కడ మండలం అయిపోయింది. మన లోపలం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి అవసరం వచ్చింది. మనం తెలంగాణలో మన సిటీని, మన మేడ్చర్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మనం వచ్చేస్తుందంటే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు కొనుక్కోకుండా మనమందరం కూడా అన్నా, అందరూ కూడా ధైర్యంగా నేనున్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. మీ అందరూ కూడా నేను ఒక వాజ్పేయి లెక్క కాపాడుతా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎమ్మెల్యే ఉంటాను కూడా మీ అందరూ కూడా చెప్తున్నా. ఇప్పుడు టైం తక్కువది. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి. రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపించాలని కూడా